నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. తెలుగు బుల్లితెరపై సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న బిగ్ బాస్ షో 10వ సీజన్ తో మరింత ఘనంగా అలరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 9 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ పాపులర్ రియాలిటీ షో ఈసారి సరికొత్త హంగులతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ముఖ్యంగా ఈ సీజన్ లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే అరుదైన అవకాశం లభించడంతో అభిమానుల్లో ఆసక్తి రెట్టింపైంది. సామాన్యులలో అత్యుత్తమ కంటెస్టెంట్లను ఎంపిక చేసేందుకు నిర్వహించిన ఆడిషన్స్ ప్రక్రియ పూర్తయి ప్రస్తుతం బిగ్ బాస్ అగ్ని పరీక్ష పేరిట ఫైనల్ రౌండ్స్ నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 15వ తేదీ నుంచి దాదాపు 15 రోజుల పాటు ఈ అగ్ని పరీక్ష కార్యక్రమం స్టార్ మా ఛానల్ తో పాటు జియో హాట్‌స్టార్ వేదికగా ప్రసారం కానుంది. ఈ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించిన సాధారణ అభ్యర్థులు నేరుగా ప్రధాన బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించే అవకాశాన్ని దక్కించుకోనున్నారు. సెప్టెంబర్ 6వ తేదీ ఆదివారం గ్రాండ్ లాంచ్ తో బిగ్ బాస్ సీజన్ 10 ప్రారంభం కానుండగా సెప్టెంబర్ 7 నుంచి అసలు పోటీ మొదలు కానుంది. ఈసారి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా ప్రేక్షకులను అలరించనున్నారు. మొత్తం 15 వారాల పాటు సాగే ఈ రియాలిటీ షో సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30 శని ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది. అయితే ఈ సీజన్ పై ఆసక్తిని పెంచుతున్న ప్రధాన అంశం సామాన్యులకు అవకాశం కల్పించడమే. గతంలో బిగ్ బాస్ అంటే కేవలం సినీ, టీవీ, సోషల్ మీడియా సెలబ్రిటీలకే పరిమితమనే అభిప్రాయం ఉండేది. కానీ ఈసారి ఆ భావనను పూర్తిగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్న ఆడిషన్స్ లో అనేక దశల పరీక్షలు నిర్వహించి ప్రతిభ, వ్యక్తిత్వం, కమ్యూనికేషన్ నైపుణ్యం, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం వంటి అంశాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ కొనసాగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అగ్ని పరీక్షలో తమ ప్రతిభను నిరూపించిన వారే ప్రధాన హౌస్ లో అడుగు పెట్టనున్నారు. దీంతో ఈసారి హౌస్ లో సెలబ్రిటీలతో పాటు సాధారణ వ్యక్తులు కూడా సమానంగా పోటీ పడనున్నారనే చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే సెలబ్రిటీ కంటెస్టెంట్ల ఎంపిక కూడా తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. టెలివిజన్ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, సింగర్లు, కమెడియన్లు, యాంకర్లు, సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఈసారి హౌస్ లో కనిపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే అధికారిక జాబితాను నిర్వాహకులు ఇంకా ప్రకటించలేదు. అందుకే సోషల్ మీడియాలో వినిపిస్తున్న పేర్లపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పష్టత లేదు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా కంటెస్టెంట్ల పేర్ల విషయంలో భారీ ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఈ సీజన్ కోసం బిగ్ బాస్ హౌస్ ను కూడా పూర్తిగా కొత్త కాన్సెప్ట్ తో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇంటీరియర్ డిజైన్ నుంచి టాస్క్ ఏరియాల వరకు ప్రతిదీ ప్రత్యేక ఆకర్షణగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రేక్షకులకు ప్రతి ఎపిసోడ్ కొత్త అనుభూతిని కలిగించేలా సాంకేతికంగా కూడా పలు మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. టాస్కులు మరింత కఠినంగా, గేమ్ మరింత ఆసక్తికరంగా ఉండేలా నిర్వాహకులు ప్రత్యేకంగా రూపకల్పన చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. గత సీజన్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న కెప్టెన్సీ టాస్క్లు, ఎలిమినేషన్లు, నామినేషన్లు, లగ్జరీ బడ్జెట్ టాస్క్లు, సీక్రెట్ మిషన్లు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వంటి అంశాలకు ఈసారి కొత్త రూపం ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే ప్రేక్షకుల భాగస్వామ్యాన్ని మరింత పెంచేలా ఓటింగ్ విధానంలోనూ కొన్ని కొత్త మార్పులు ఉండవచ్చని చర్చ జరుగుతోంది. అగ్ని పరీక్ష కార్యక్రమం ద్వారానే ప్రేక్షకులు కొంతమంది సామాన్య కంటెస్టెంట్లను ముందుగానే తెలుసుకునే అవకాశం ఉండడం ఈసారి ప్రత్యేక ఆకర్షణగా మారింది. దీంతో ప్రధాన షో ప్రారంభానికి ముందే అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. సోషల్ మీడియాలో ఇప్పటికే బిగ్ బాస్ 10 కు సంబంధించిన పోస్టులు, అంచనాలు, కంటెస్టెంట్ల జాబితాలపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ప్రతి సీజన్ లో మాదిరిగానే ఈసారి కూడా ప్రేమ కథలు, స్నేహాలు, విభేదాలు, భావోద్వేగ క్షణాలు, ఊహించని ట్విస్టులు ప్రేక్షకులను అలరించే అవకాశముందని అభిమానులు భావిస్తున్నారు. నాగార్జున తనదైన హోస్టింగ్ తో హౌస్ సభ్యులను ఎలా గైడ్ చేస్తారు, తప్పులు చేసిన వారిని ఎలా హెచ్చరిస్తారు, వారాంతపు ఎపిసోడ్లలో ఎలాంటి సరదా పంచుతారు అన్న ఆసక్తి కూడా నెలకొంది. మొత్తంగా చూస్తే బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గత సీజన్ల కంటే మరింత గ్రాండ్ గా, మరింత వైవిధ్యంగా ప్రేక్షకుల ముందుకు రానుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 10 ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.